అమరావతికి వెళ్ళాలంటే ఎందుకు వీసా తీసుకోవాలని అంటున్నారు? మనం చెప్పారు కదా, రానివ్వలేదు కదా మొన్న కాదండి. ఇప్పుడు మన అచ్చెన్నాయుడు ఏమన్నాడు? మ్మ్. సిగ్గు, శరం, లజ్జ ఇవన్నీ ఉంటే మీరు అమరావతికి వస్తారా అని అన్నాడు. మరి మీరు మావిగానికి వ్యతిరేకం కదా అప్పుడు. అదే సిగ్గు, అదే శరము, అదే లజ్జ, ఇంకేదన్నా 4 పదాలు యాడ్ చేసి కూడా చెబుతా. అవన్నీ ఉంటే నువ్వు మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ అడుగు పెట్ట మాకు. అదెట్లా? అదెట్లా అంటే మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం. అమరావతి ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. అమరావతిలో వేసేటటువంటి ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కడతానంటున్నాడో దానికి పర్మిషన్ తీసుకొని రావాలన్నారో దానికే వ్యతిరేకం. అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం. ఆ రోజు అదే చెప్పాం, ఈ రోజు అదే చెప్పాం. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మావిగన్ అంటున్నాం. మరి ఈయన సిగ్గు లజ్జల గురించి మాట్లాడి ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మావిగన్ అంటే అర్థం కాలేదంట. అవును, మావిగన్ అంటే మీకు అర్థం కాదు. వెన్నుపోట్లు కస ఎలా పడవాలి, ఎలా తప్పుడు ప్రచారాలు చేయాలి, ఎలా మోసాలు చేయాలంటే బాగా గుర్తొస్తాయి. మావిగన్ అంటే ఎందుకు గుర్తొచ్చింది? జగన్ గారు చెప్పారు కదా మావిగన్ అంటే అని పేరు. ఒక రాత్రిపూట నిద్రలేపు మావిగన్ అనగానే బీపీ వచ్చి గుండెపోటు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అని. ఇదే ఈ రోజు నుంచి పర్మనెంట్ గా ఉంటుంది అది. ఆ బీపీ ఇంకా ప్రత్యక్షంలో రేపు ఎన్ని ఊతులు పెడతాడు. అందుకని ఇవాళ ఒక్కరోజన్నా అమరావతిలో ప్రశాంతంగా నిద్రపోండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీకు ఇక్కడ 3 సంవత్సరాలు నిద్రపోతారు. ఇల్లు ఉంది కదా, కరకట్ట ఇల్లు అన్నా కొద్దిగా విజయవాడ దగ్గర ఉంది. అమరావతికి పోతే అంబులెన్స్లు రావడానికే టైం పట్టింది. సార్ ఈయన ముఖ్యమంత్రి అంటే పక్కన అంబులెన్స్ ఉంటుంది, కానీ సామాన్య ప్రజల పరిస్థితి కాదు కదా. సో నేను క్లియర్ గా అంటుంది ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ అనే దాంతోనే మేము ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. రావాలి జగన్, కావాలి మావిగన్ అనేది మా 2029 ఎన్నికల నినాదంగా మేము ఖచ్చితంగా దాని ప్రకారం మేము వెళ్తాం. మన మచిలీపట్నం, మన విజయవాడ, మన గుంటూరు, మన రాజధాని, మన ఆంధ్రప్రదేశ్.